హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనీ మంత్ర. నేను మీ రామకృష్ణ. మనం రోజు లైఫ్కి సంబంధించి, ఫైనాన్స్కి సంబంధించి, డైరెక్ట్ సెల్లింగ్కి సంబంధించి చాలా టాపిక్స్ మాట్లాడుకుంటాం కదా. ఈరోజు ఫైనాన్స్కి సంబంధించిన ఒక మంచి మోటివేషన్ స్టోరీ తోటి ముందుకెళ్దాం. ఒక ఊర్లో ఒక కుర్రాడు ఉండేవాడండి. ఆ కుర్రాడు ఏ పని కూడా కరెక్ట్గా నేర్చుకోలేకపోతున్నాడు. కొన్ని రోజులు కార్పెంటింగ్ పనికి వెళ్తాడు. ఒక 1 month ట్రై చేసి ఓకే ఇది నాకు రాదులే అని డ్రాప్ అయిపోతూ ఉంటాడు. ఇంకొన్ని రోజులు మెకానిక్ పనికి వెళ్తాడు. అది కూడా 1 month 2 months ట్రై చేసి డ్రాప్ అయిపోతాడు. ఇలా ఏ పని కూడా కన్సిస్టెంట్గా చేస్తూ ఉండడు, డ్రాప్ అయిపోతూ ఉంటాడు. అయితే ఒకసారి ఏం జరిగిందంటే, ఆ పిల్లోడు రోడ్డు మీద వెళ్తూ ఉంటే ఒక పెద్ద ఆయన ఒక బుట్టలో కొన్ని పండ్లు తీసుకొని వెళ్తున్నాడు. అయితే అవి మోయలేకపోతున్నాడు. సడన్గా ఈ కుర్రోడు చూశాడు. ఆ పెద్ద ఆయన ముసలాయన దగ్గరికి వెళ్ళిపోయి, తాత ఆ బుట్ట నాకు ఇచ్చేయండి, ఎంత దూరం వెళ్ళాలి మీరు అంటే, కొంచెం దూరం వెళ్ళాలి బాబు అని చూపించాడు ఆయన. సరే డాక్టర్ మీతో పాటు నేను వస్తానని ఆ బుట్ట ఈ అబ్బాయిని ఎత్తిమే పెట్టుకొని పెద్ద ఆయనకి అతను వెళ్ళాల్సిన ప్లేస్ దాకా వెళ్ళి సాయం చేశాడు. సాయం చేసిన తర్వాత అతను తన బుట్ట తనకి ఇచ్చేసాడు తాతయ్యకి. వెళ్ళిపోతుంటే ఆ పెద్ద ఆయన ముసలాయన ఎవరైతే ఉన్నాడో ఆయన అన్నాడు, బాబు కొద్దిసేపు ఆగని చెప్పేసి కొన్ని ఫ్రూట్స్ సీడ్స్ ఇచ్చాడు. ఈ సీడ్స్ తీసుకెళ్ళు, ఇవి చాలా మ్యాజిక్ పవర్ ఉన్న సీడ్స్. ఈ సీడ్స్ నువ్వేం చేస్తావంటే ఒక 6 months పాటు పొద్దున్నే ఆ సీడ్స్ భూమిలో పెడతావు కదా, భూమిలో పెట్టిన తర్వాత రోజు పొద్దున కొన్ని నీళ్ళు పోయి ఆ సీడ్స్కి, ఓకేనా. తర్వాత ఈ 6 monthsలో దాని చుట్టూ ఎలాంటి చెత్త రాకుండా చూడు. ఆ తర్వాత అప్పుడప్పుడు కొంచెం దానికి ఎరువేస్తూ ఉండు. ఈ పని నీకు చేయడానికి మహా అంటే రోజుకు ఒక 3 నిమిషాలు 5 నిమిషాలకు మించి పట్టదు. బట్ ఇది నువ్వు కంటిన్యూగా ఒక 6 నెలలు చేయాలి, నువ్వు మధ్యలో దీన్ని వదలొద్దు అని చెప్పాడంట. సరే ఓకే అన్నాడు. ఆ తెల్లారు వచ్చాడు. ఆ గింజల్ని వాళ్ళ ఇంటి దగ్గర చుట్టూ ఒక 4-5 ప్లేసులలో నాటాడు. నాటిన తర్వాత రోజు కొద్దిగా నీళ్ళు పోస్తున్నాడు, వారానికి ఒకసారి ఎరువేస్తున్నాడు, మంత్లో ఒకసారి ఆ చుట్టూ ఉన్న గడ్డిని పీకేస్తున్నాడు. ఇలా కొంచెం రోజుకు 5 నిమిషాలకు మించి టైం పెట్టట్లేదు దానికి. ఒక 1 monthలో అది మొలకలు వచ్చింది. ఒక 6 months తర్వాత చెట్టు అయింది. చెట్టు మీద కాతలు కూడా వచ్చాయన్నమాట. సో ఆయనకి ఇచ్చిన సీడ్స్ అన్నీ నారింజ సీడ్స్ అన్నమాట. అప్పుడు ఆ అబ్బాయి వాళ్ళ అమ్మ చెప్పింది, నాన్న ఒక చిన్న పనులు కంటిన్యూగా కన్సిస్టెంట్గా చేస్తూ ఉంటే ఇలా మనకి రిజల్ట్ కనబడుతుంది. ఇన్ని రోజులు కార్పెంటింగ్కి 1 month వెళ్ళావు, నాకు ఈ సెట్ కాదనుకున్నావు. మెకానిక్ పనికి 1 month వెళ్ళావు, సెట్ కాలేదనుకున్నావు. కానీ ఈ మొక్కకు నువ్వేం చేసావు, రోజు కొన్ని నీళ్ళు పోసావు, అప్పుడప్పుడు దానికి ఎరువేసావు, ఓకే, చుట్టూ చెత్త రాకుండా చూసావు, రోజుకు ఒక 5 నిమిషాలు దీని మీద టైం పెట్టావు. ఇలా టైం పెట్టడం వల్ల అది పెరిగి పెద్దగై మనకి పంటనిచ్చింది. సేమ్ అలానే నువ్వు ఏ పని స్టార్ట్ చేసినా కన్సిస్టెంట్గా స్టార్ట్ చేయాలి. ఒక నెల ట్రై చేయడం, ఒక నెల ఆపేయడం, ఒక నెల ట్రై చేయడం, ఒక నెల ఆపేయడం వల్ల మనకి ఇన్కమ్ పెరగదు, మనకి సక్సెస్ రాదు అని చెప్పిందనమాట. సో ఈ స్టోరీ నుంచి మనం తెలుసుకోవాల్సిన పాఠం ఏంటంటే, చాలామంది నన్ను అడుగుతూ ఉంటారు, సార్ మీరు చెప్పారని చెప్పి నేను నెల ఒక 2000 SIP స్టార్ట్ చేశా, మధ్యలో ఒక ప్రాబ్లం వచ్చి ఆపేసా. సరే మీరు చెప్పారని నేను డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ స్టార్ట్ చేశా, బట్ నాకు రిజల్ట్ రావట్లా. ఓకే, సో మీతో మాట్లాడిన తర్వాత నేను January 1st ఖచ్చితంగా ఒక డెసిషన్ తీసుకోవాలనుకొని ఏం చేశాను, నేను జిమ్కి వెళ్తున్నాను, వెయిట్ తగ్గాలనుకొని జిమ్కి వెళ్తున్నాను, బట్ రిజల్ట్ రావట్లేదు. సో దీని మొత్తానికి రీజన్ ఏంటంటే కన్సిస్టెన్సీ లేకపోవడం. నువ్వు SIP అనేది ప్రతి నెల కంటిన్యూ చేస్తూ ఉంటే ఒక టైం వచ్చాక అది కాంపౌండింగ్ చాలా గట్టిగా కనపడుతుంది. నువ్వు జిమ్కి వెళ్ళడం నెల రోజు క్రమం తప్పకుండా 1 గంట 2 గంటలు వెళ్తూ ఉంటే నువ్వు వెయిట్ లాస్ అవ్వగలుగుతావు. 2 రోజులు వెళ్ళి 2 రోజులు ఆపేస్తే వర్కౌట్ అవ్వదు. ఓకే, నీ బిజినెస్ కూడా 2 రోజులు డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ అయినా, నీ ఇన్సూరెన్స్ సెక్టార్ అయినా, ఇంకోటైనా ఒక 2 రోజులు ట్రై చేసి 2 రోజులు ఆపేస్తే నీకు రిజల్ట్ కనబడదు. కన్సిస్టెన్సీ అనేది ఇంపార్టెంట్. కొంచెం పని అయినా సరే నువ్వు కన్సిస్టెంట్గా దాన్ని నెమ్మదిగా ఆ పని చేసుకుంటా వెళ్ళిపోతే ఒక 6 నెలల సంవత్సరానికో నీకు రిజల్ట్ కనబడుతుంది. నువ్వు రిజల్ట్ కనబడట్లేదని స్టార్టింగ్ నువ్వు వచ్చి ఈ బిజినెస్లోకో నీ ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేసి 2-3 నెలలే అవుతుంది. నీది లాంగ్ జర్నీ కోసం స్టార్ట్ చేసావు.
ఇమీడియట్గా ఎప్పుడు కూడా స్టార్టింగ్ స్టేజ్లో రిజల్ట్ కొద్దిగా కనపడుతుంది, కానీ ముందు ముందు అది పెద్దగా వస్తూ ఉంటుంది. అలా పెద్ద రిజల్ట్ చూడాలంటే క్రమం తప్పకుండా ఒక పర్టికులర్ టైంలో కన్సిస్టెంట్గా దానికి టైం పెట్టాలి. మీ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ జర్నీలో మీరు సక్సెస్ అనేది చూడాలంటే కన్సిస్టెంట్గా ఆ పనిని చిన్న పని అయినా సరే కన్సిస్టెంట్గా చేస్తూ ఉంటే అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయి. సో ఇది చూస్తే మీకేమనిపించింది ఈ వర్క్షాప్ ఇవాళ? సార్ చాలా బాగా అనిపించింది. ఫస్ట్ టైం నేను జూమ్ ఇంటర్వ్యూ ఇట్లా మీటింగ్ చేయడం సార్. ఎక్సైటింగ్ ఉంది మొదటిసారి కాబట్టి. చాలా మంది ప్రయత్నం చేసినాను. స్పెషల్గా ఈ రోజు ఆఫీస్ తీసుకొని మరి దీనికోసం జాయిన్ అయినా సార్. డ్యూటీ ఉంది. మీరు ఎక్కడ అన్నారు ఉండేది? కోవిడ్ సార్, మీకు చెప్పినాను కదా. కోవిడ్. అవును సార్. సూపర్వైజర్గా చేస్తారు. సో ఈ అవును ఫైనాన్షియల్ సార్. ప్లానింగ్ తోటి పిల్లల ఎడ్యుకేషన్కి ఫ్యూచర్కి ప్లాన్ చేసుకోవచ్చా? ఓకే. అవును సార్, ఒక మంచి అవగాహన వచ్చింది సార్. కొంచెం కన్ఫ్యూజ్లు ఉండే ఇప్పటి వరకు, అంటే ఏం చేయాలి ఏం చేయకూడదు అనేది కొంచెం క్లారిటీ వచ్చింది సార్ నాకు. ఓకే. యాక్చువల్లీ 50 to 70% సెట్ అర్థమైంది సార్. ఎనీవే బెటర్. ఇంకో విషయం ఏంటంటే దగ్గరి బంధువులు కూడా ఈ రోజుల్లో మంచి మాటలు చెప్పలేని రోజులు వచ్చినాయి. మీరు చెప్పిన చూడు చాలా మంచిగా ఫీల్ అయినాం సార్. సూపర్. మా కోసం చెప్తుండు, టైంకి స్పెండ్ చేస్తారు అని చెప్పి చాలా థ్యాంక్స్ సార్. థ్యాంక్ యూ సార్. ఎస్ సార్. సో ఆల్ ది బెస్ట్ సార్. మంచిగా ఇన్వెస్ట్ చేయండి. మీరు ఫైనాన్షియల్గా చాలా సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే కన్సిస్టెన్సీ అని కామెంట్లో పోస్ట్ చేయండి. ఈ వీడియో నలుగురికి షేర్ చేయడం మర్చిపోవద్దు. మా యూట్యూబ్ ఛానల్ చూస్తున్న మా వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ లైఫ్లో ఎప్పుడు కూడా గొప్పగా స్థిరపడాలనుకోవడంలో మీ మనీ మంత్ర ఆర్కే ముందుంటాడు. గో సెల్ఫ్ మేడ్.